హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాయా బజార్ ఫ్యాక్ట్స్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే, చూసారా నా ముందు 2 కప్స్ ఉన్నాయి. ఇది గోధుమ పిండి, ఇది మైదా పిండి అనమాట. సో చాలామంది ఏం చెప్తారంటే మైదా అనేది హెల్త్‌కి అంత మంచిది కాదు, దాన్ని ఎక్కువ తినకూడదు అని చెప్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇవి 2 కూడా ఒక జాతికి చెందినవి. అదేంటంటే గోధుమల నుంచి మాత్రమే ఇవి రెండిటిని తయారు చేస్తారు. సో ఎందుకని మైదా పిండిని ఎక్కువ తినకూడదు అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా నేను చెప్తాను. ఈ మైదా పిండిని ఆల్ పర్పస్ ఫ్లోర్ అని కూడా అంటారు. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఏ బేకరీ చూసుకున్నా అందులో 90% ఆఫ్ ఫుడ్ అనేది ఈ మైదా పిండితోటే చేస్తారనమాట. ఎందుకంటే ఈ మైదా పిండి ఆ ఫుడ్‌కి మంచి టెక్స్చర్, కలర్‌ని ఇస్తుంది. అందుగురించే దీన్ని తయారు చేశారనే చెప్పొచ్చు. ఇంకా ఈ గోధుమ పిండి అండ్ మైదా పిండి ఎలా తయారు చేస్తారనంటే, ఇప్పుడు గోధుమలు ఉంటాయి కదా! గోధుమల్ని డైరెక్ట్‌గా అంటే పైనున్న ఎటువంటి టెక్స్చర్, మెంబ్రేన్‌ని ఏది తీయకుండా డైరెక్ట్‌గా మిల్లులో వేసి దంచి పౌడర్ కింద చేస్తే అది ఈ గోధుమ పిండి. అలా కాకుండా దాని చుట్టూ ఉన్న లేయర్‌నంతా తీసేసి లోపల ఎండోస్పెర్మ్ అని ఉంటుంది. దాన్ని ఒక్కదాన్ని మాత్రం దంచి పౌడర్ చేస్తే మాత్రం ఈ మైదా. సో ఇలా జరగడం వల్ల ఏమైతుందంటే దీంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ అంతా కొంచెం పోతుందని చెప్పాలి. వీటిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. ఈ గోధుమ పిండిలో క్యాలరీస్ 340 ఉన్నాయి. అలాగే సోడియం 2 మిల్లీగ్రామ్స్ ఉంది, కార్బోహైడ్రేట్ 72 గ్రామ్స్ ఉన్నాయి, ఫైబర్ 11 గ్రామ్స్ ఉంది, కాల్షియం 34 మిల్లీగ్రామ్స్, ఐరన్ 3.6 మిల్లీగ్రామ్స్ ఉంది, పొటాషియం 363 మిల్లీగ్రామ్స్ ఉంది. అలానే సో మైదా కూడా చూసుకోవాలి కాబట్టి మైదాకి మైదాకి క్యాలరీస్ 383 గ్రామ్స్ ఉన్నాయి. అలానే సోడియం 23 గ్రామ్స్ ఉంది, కార్బోహైడ్రేట్ 77 గ్రామ్స్ ఉంది, రెండింటికి సేమ్ అని చెప్పొచ్చు. అండ్ ఫైబర్ కూడా 3.3 గ్రామ్స్ ఉంది, ఐరన్ 3.6 మిల్లీగ్రామ్స్ ఉంది. సో ఇది న్యూట్రిషన్ వాల్యూస్. న్యూట్రిషన్ వాల్యూస్లో కూడా ఈ రెండింటిలో పెద్ద వేరియేషన్స్ ఏమి లేవు. కానీ దీన్ని ఎందుకు తక్కువ తినాలి, ఎక్కువ తినకూడదంటే ఇందులో ఇంకొక ఫ్యాక్టర్ మెయిన్ కీ రోల్ని ప్లేస్ చేస్తుంది అనమాట. అదేంటంటే గ్లైసమిక్ ఇండెక్స్. మనం డైలీ తీసుకున్న ప్రతి ఫుడ్లోనూ ఈ గ్లైసమిక్ ఇండెక్స్ అని ఉంటుంది. దీన్ని జిఐ అని అంటారు. ఈ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ అందులో ఉన్న షుగర్ అంతా బ్లడ్లో కలుస్తుంది కదా, సో అది ఎంతసేపటికి కలుస్తుంది అనేది ఈ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చెప్తుంది అనమాట. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫుడ్ తీసుకున్నారు, అది ఫుడ్ తిన్నప్పుడు మీకు ఆ ఫుడ్లో ఉన్న షుగర్ అంతా వెంటనే బ్లడ్లో కలిసిపోయింది అనుకోండి. ఇప్పుడు మన లివర్ పక్కన ప్యాంక్రియాస్ అని ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ పని ఏంటంటే ఇప్పుడు మన బ్లడ్లో ఇలా షుగర్ ఒకేసారి వచ్చేసేసరికి ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే బ్లడ్లో ఉన్న షుగర్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇలా మీరు గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ని తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే బ్లడ్లోకి ఆ ఫుడ్ అనేది షుగర్ని క్విక్గా రిలీజ్ చేస్తుంది అనమాట. అప్పుడు ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ పంపిస్తూ ఉంటుంది. ఇలా మీరు ఎక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ని డైలీ తీసుకుంటే కొంతకాలానికి ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని రిలీజ్ చేయలేదు. సో ఎప్పుడైతే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేయలేదో మీరు బయట నుంచి కొనుక్కుని ఇన్సులిన్ వేసుకోవాల్సి వస్తుంది. దాన్నే మనం సింపుల్గా డయాబెటీస్ అని అంటాం. సో గ్లైసమిక్ ఇండెక్స్ గురించి మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ గ్లైసమిక్ ఇండెక్స్ ఏంటంటే 1 to 100 అని చెప్పేసి నెంబర్స్లో కొలుస్తారు. ఇది 1 to 50 కనుక ఉంటే ఓకే పర్వాలేదు, ఈ ఫుడ్ మనం తీసుకోవచ్చు అని. అండ్ 50 to 60, 65 అలా ఉంటే కనుక ఇది మీడియం, కొన్నిసార్లు తినొచ్చు అని చెప్పేసి. అండ్ 65 దాటి ఉంటే కనుక అది మ్యాక్సిమం మీరు తినడానికి అవాయిడ్ చేయాల్సిన ఫుడ్డే అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మన మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ గోధుమ పిండి, మైదా పిండిలో ఈ గ్లైసమిక్ ఇండెక్స్ ఎలా ఉన్నది అనేది మీరు చూసుకున్నట్లయితే బయట వీటిలో వచ్చేసరికి గ్లైసమిక్ ఇండెక్స్ అంటే నథింగ్ బట్ మైదా అనమాట. 70 నుంచి 85 మధ్యలో ఉంటుంది. అలానే వీట్ ఫ్లోర్కి వచ్చేసరికి అంటే ఈ గోధుమ పిండిలో 50 నుంచి 70 వరకు ఉంటుంది. అంటే రెండిట్లోనూ గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగానే ఉంది. కానీ కంపారేటివ్గా చూస్తే ఇందులో కొంచెం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. కానీ ఈ గ్లైసమిక్ ఇండెక్స్ వరకు మనం తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్త్ ఇండియా ఫుడ్ తీసుకోండి. నార్త్ ఇండియా ఫుడ్లో ఏం చేస్తారు, వాళ్ళు వైట్ రైస్, చపాతీ, కర్రీస్ పెట్టుకుని తింటారు అనమాట. ఇప్పుడు వైట్ రైస్ వాళ్ళు కొంత మోతాదులో పెట్టుకుని ఎక్కువ ఈ గోధుమ పిండితో చేసిన చపాతీనే తింటారు. ఈ వైట్ రైస్లో కూడా గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వైట్ రైస్ కొంచెం తిని చపాతీ తినడం వల్ల ఈ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది బ్యాలెన్స్ అయ్యి బ్లడ్లో షుగర్ లెవెల్ని చాలా తక్కువ పంపిస్తుంది అనమాట. అప్పుడు మన ప్యాంక్రియాస్ హెల్దీగానే ఉంటాయి. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు మన ఇండియన్ స్టైల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం రైస్ ఎక్కువ తింటాం. రైస్ ఎక్కువ తిన్న తర్వాత మళ్ళీ అదే రైస్ ఎక్కువ తినేసి దాంతోపాటు మళ్ళీ ఈ గోధుమ పిండితో చేసిన చపాతీ కూడా తినేస్తే ఏమవుతుందంటే ఈ రైస్లో ఉన్న షుగరు తొందరగా రిలీజ్ అయిపోతుంది. ఇందులో ఉన్న షుగర్ కూడా అంటే గోధుమ పిండిలో ఉన్న షుగర్ కూడా తొందరగా రిలీజ్ అయిపోతుంది. సో ఇలా గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ ప్యాంక్రియాస్కి కొంచెం ఎఫెక్ట్ పడుతుందనే చెప్పొచ్చు. ఈ గ్లైసమిక్ ఇండెక్స్ ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకుని దాని ప్రకారం మనం ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటే సరిపోతుంది. ఈ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది మెయిన్గా దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫుడ్లో ఉండే ఫైబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఇప్పుడు ఫైబర్ రిచ్ ఫుడ్స్కి ఏమవుతుందంటే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫైబర్ లేని ఫుడ్స్కి ఎలా ఉంటుందంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. ఇందాక ఈ రెండింటికి న్యూట్రిషన్ వాల్యూస్ నేను చెప్పినప్పుడు, సో దీనికి 10 గ్రామ్స్ వరకు 10-11 గ్రామ్స్ వరకు దీంట్లో ఫైబర్ ఉంది. అండ్ దీనికి వచ్చేసరికి ఓన్లీ 3 గ్రామ్స్ 2.5-3 గ్రామ్స్ వరకు దీంట్లో ఫైబర్ ఉందన్నమాట. అంటే మైదా పిండిలో ఫైబర్ కొంచెం తక్కువ ఉంది. సో దీనివల్ల దీనికి ఆటోమేటిక్గా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ ఫైబర్ అంటే నథింగ్ బట్ పీచు పదార్థం అనమాట. అందుకే పెద్దోళ్ళు ఎప్పుడు అంటారు ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ని, అంటే పీచు పదార్థాలు ఉన్న ఫుడ్స్ని ఎక్కువ తినమంటారు అనమాట. ఇవి తింటే ఈ ఫుడ్స్ అనేవి డైజెస్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. ఈ టైం పడడం వల్ల బ్లడ్లో షుగర్ అనేది చాలా స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట. ఇలా స్లోగా రిలీజ్ అవడం వల్ల ప్యాంక్రియాస్ కూడా ఇన్సులిన్ని మోతాదుగా పంపిస్తాయి అనమాట. అప్పుడు ప్యాంక్రియాస్ కొంచెం హెల్తీగా ఉంటాయి. అలా అని చెప్పి మీరు ఫైబర్ కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీ బాడీకి కార్బోహైడ్రేట్స్ దొరకవు. సో అందు గురించి మీరు మీ డైట్లో ఈ ఫైబర్ కంటెంట్ రిచ్గా ఉన్న ఫుడ్ని తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం కార్బోహైడ్రేట్స్ని కూడా తీసుకోవాలి. సో అప్పుడే మన బాడీ ఫంక్షనింగ్ అనేది బాగుంటుంది. ఈ మైదా చూసారా ఎంత వైట్కి కనపడుతుందో? యాక్చువల్లీ ఇలా వైట్కి కనపడడానికి వీళ్ళు దీన్ని బ్లీచ్ చేస్తారనమాట. ఎస్, మీరు ఉన్నది కరెక్టే. కాకపోతే బ్లీచింగ్ పౌడర్తో కాదు, దీనికి బెంజిలిన్ పెరాక్సైడ్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ని దీంట్లో మిక్స్ చేసి బ్లీచ్ చేస్తారనమాట. సో అయితే కన్ఫర్మ్ చేయొచ్చా ఇంకా ఇందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా మైదా పిండి తినకూడదు అని అంటే అలా నేను చెప్పలేం. ఈ బెంజిలిన్ పెరాక్సైడ్ ఏంటంటే మనం మైదాని ప్రిపేర్ చేసినప్పుడు, అంటే మీరు వండుతున్నప్పుడు అలా ప్రిపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది దీంట్లో ఆక్సిడేషన్ జరిగి ఇది యాసిడ్ గాను నెక్స్ట్ ఆక్సిజన్ గాను సపరేట్ అయిపోతుంది. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ఇక్కడ మీరు నోటీస్ చేయవలసింది ఏంటంటే ఈ బెంజిలిన్ పెరాక్సైడ్ని ఎంత కలపాలి అనేది ఒక స్టాండర్డ్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టాండర్డ్స్ ఏంటంటే 40 మిల్లీగ్రామ్స్ పర్ కేజీ. అంటే ఒక కేజీ మైదాలో 40 మిల్లీగ్రామ్స్ మాత్రమే బ్లీచింగ్, అంటే ఈ బెంజిలిన్ పెరాక్సైడ్ అనేది కలపాలి. సో అలా కలిపితేనే ఇది మనం తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. కాకపోతే ఇలా కలిపితే ఈ 40 మిల్లీగ్రామ్స్ పర్ కేజీ కలిపితే ఏమవుతుందంటే ఇలా వైట్గా రావడానికి కొంచెం టైం టేకిన ప్రాసెస్ అనమాట, టైం పడుతుంది. అందు గురించి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 40 గ్రామ్స్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా ఇంక్రీజ్ చేయడం వల్ల ఆ కెమికల్ హెల్త్కి అంత మంచిది కాదు. సో అదొక ఫ్యాక్టర్ని దీంట్లో కన్సిడర్ చేయాలి. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే గ్లూటెన్. సో ఈ గ్లూటెన్ మైదాపిండిలో ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల దీన్ని తక్కువ తినాలి అని చెప్పి చాలామంది చెప్పుంటారు, లేదా మీరు చాలామంది దగ్గర వినే ఉంటారు. అదేంటంటే గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని కన్జ్యూమ్ చేయకుండా ఉండాలన్నమాట. గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే తీసుకుంటే ఏమవుతుందంటే సమ్ హెల్త్ ఇష్యూస్ లాంటివి వస్తాయి, ర్యాషెస్ లాంటివి, ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి అనమాట. అందు గురించి ఇది కన్జ్యూమ్ చేయకూడదు. వాళ్ళకంటూ గ్లూటెన్ ఫ్రీ అని చెప్పి ఇప్పుడు మార్కెట్లో చాలా వరకు ఫుడ్ ఐటమ్స్ వస్తున్నాయి. సో వాటిని వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఇందాక నేను చెప్పాను కదా, దీన్ని ఇలా వైట్గా, అంటే మైదా పిండిని ఇలా వైట్ కలర్లోకి తీసుకురావడానికి దీనికి బ్లీచింగ్ చేస్తారని చెప్పేసి. సో ఈ బ్లీచింగ్ చేసినప్పుడు ఏంటంటే బై ప్రొడక్ట్ కింద ఒక అలాక్సిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇది మైదా పిండిలో చాలా మినిమల్ క్వాంటిటీలోనే ఉంటుంది. కాకపోతే దీన్ని చాలా రకాల యానిమల్స్ మీద టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు రిజల్ట్ ఏమొచ్చిందంటే ఇది మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్ని తగ్గిస్తుంది అని చెప్పేసి రిజల్ట్ వచ్చిందనమాట. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ మైదా పిండిని కొంచెం తక్కువగా కన్జ్యూమ్ చేయడం బెటర్. సో ఫైనల్గా దీనికి కన్క్లూజన్ ఏంటంటే, అంటే మైదా తినాలా వద్దా అని అంటే, సో అప్పుడప్పుడు మీరు బిస్కెట్స్, పరోటా, నూడిల్స్ ఇలాంటివి తినండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ నేను డైలీ అదే తింటాను, డైలీ నైట్ టైమ్స్ నాకు బయటికి వెళ్తే నేను నూడిల్స్ తింటాను, బిస్కెట్స్ తింటాను అని అంటే మాత్రం వాళ్ళకి రెస్ట్ ఇన్ పీస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.